ఆ రోజు అక్కడున్న పక్షులన్నీ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాయి. ఎందుకంటే చిలకమ్మ పిచ్చుకమ్మ ఇద్దరూ వేరువేరు హోటల్స్ పెట్టుకున్నారు. అక్కడే ఉన్న సారా మోటుగద్దతో ఇలా చెప్తూ ఉంటుంది. ఏమైంది స్నేహితులిద్దరికి? నిన్నటి వరకు కలిపే కదా హోటల్ పెట్టుకున్నారు. ఒక్కసారిగా ఇప్పుడు ఏమైంది? ఇద్దరూ వేరువేరు హోటల్ పెట్టుకున్నారు. అదే నాకు అర్థం కావడం లేదు. అయినా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి తినాలి? ఒకరి దగ్గరికి వెళ్తే ఒకరికి కుళ్ళు పుడుతుంది. ఏం చేయాలి వీళ్ళని అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో బుజ్జి అనే పిచ్చుక అక్కడికి వస్తుంది. తను ఎవరో కాదు, సోను పిచ్చుక భర్త. ఏంటి మిత్రులారా, ఏం జరిగిందని ఎందుకలా కంగారు పడుతున్నారు? నాకొంచెం చెప్తారా? అదిగో కళ్ళెదురు కనపడుతుంది కాని భార్య జానుతో వ్యాపారం చేయకుండా ప్రత్యేకంగా వ్యాపారం మొదలుపెట్టింది. అందుకే ఆశ్చర్యపోయి చూస్తున్నాం. ఓ, అదే రాత్రి వీళ్ళిద్దరికి గొడవ జరిగింది. అందుకే తెల్లారిపాటికి ప్రత్యేకంగా హోటల్ ఏర్పాటు చేసుకున్నారు. గొడవ? ఏం గొడవ? చెప్తా వినండి. ఏం జరిగిందంటే హోటల్ అయిపోయిన తర్వాత డబ్బులు మొత్తం లెక్క పెడుతున్నారు. రోజు కంటే ఈ రోజు ఎక్కువ లాభం వచ్చింది. అవును మిత్రమా, ఈ రోజు చాలా లాభం వచ్చింది. రోజు ఇలాగే ఉందంటే మనం బాగా డబ్బు సంపాదించొచ్చు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మోహికాకి అక్కడికి వచ్చింది. మిత్రులారా, బిర్యానీ అయిపోయిందా? నాకు చాలా ఆకలిగా ఉంది. బిర్యానీ ఏమన్నా ఉంటే ఇవ్వగలరా? ఒక పార్సిల్ ఉంది మిత్రమా, ఇస్తా నాకు. లేదు లేదు, అంతా అయిపోయింది. నువ్వింకా ఎక్కడికైనా వెళ్ళు మిత్రమా. అబ్బా, ఉంది అన్నాను కదా, ఒక్క నిమిషం ఆగు. దానిని చూసి సోను కోపంగా, నీకొకసారి చెప్తే అర్థం కాదా? నేను లేదని చెప్తూనే ఉన్నాను కదా, నువ్వెందుకు లోపలికి వెళ్ళి చేసుకొనొచ్చావు? అది నా భర్త కోసం నేను దాచించాను. చెప్పకుండా ఇచ్చేశావు. అయ్యయ్యో, మరి నువ్వు గట్టిగా చెప్పొచ్చు కదా అది కావాలని. నువ్వేం మాట్లాడకుండా ఉండేప్పటికీ నేను అలా అతనికి ఇచ్చేశాను. తప్పు నాది అన్నట్టుగా మాట్లాడుతున్నావు. అవును, నాదే తప్పనుకుంటా. నిన్ను వ్యాపారంలో భాగస్వామిగా పెట్టుకున్నందుకు నేను చాలా పెద్ద తప్పు చేశాను, నీలాంటి దాన్ని దగ్గరికి తీసి. అవునవును, నేను కూడా అదే అనుకుంటున్నాను, నీలాంటి దాన్ని ఎందుకు దగ్గరికి తీసానా అని. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఎవరిని ఎక్కడుంచాలో. పొగరు చూపిస్తున్నావు కదా. నేను వచ్చిన తర్వాతే హోటల్ బాగా డెవలప్ అయింది, అది గుర్తుపెట్టుకో. అలా మాటామాట పెరిగి చాలా పెద్ద గొడవ జరిగింది. ఇంతలో నేను వాళ్ల దగ్గరికి వచ్చి వాళ్లకి సర్ది చెప్పే ప్రయత్నం చేశాను. కానీ నన్ను కూడా 4 మాటలు తిట్టి వెళ్తూ వెళ్తూ అన్ని విసిరేసి నాకు ఈ హోటల్ వద్దంటే వద్దంటూ ఇద్దరూ బయటకు వెళ్ళిపోయి ఆ హోటల్ వదిలేసి ఇలా ప్రత్యేకంగా 2 హోటల్స్ పెట్టుకున్నారు అంటూ జరిగిన విషయమంతా చెప్తారు. ఈ మాటలు విని వాళ్ళు ఆశ్చర్యపోతూ, ఒక బిర్యానీ ప్యాకెట్ కోసం ఇద్దరు గొడవపడి ఇలా విడిపోతారని అస్సలు ఊహించలేదు. వీళ్ళిద్దరినీ ఎలా అయినా కలపాలి. వీళ్ళిద్దరినీ కలిపి మళ్ళీ హోటల్ బాగా రన్ చేసేలా చేయాలి. దానికోసం మనం ఏదో ఒకటి ఆలోచించాలి, లేదంటే స్నేహానికి అసలు అర్థమే ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి అని ఆలోచిస్తూ కాకమ్మ దగ్గరికి వెళ్తారు. అక్కడ మోహికాకి జరిగిన విషయమంతా చెప్తారు. మోహి చాలా ఆశ్చర్యపోతూ, అయ్యయ్యో, నేనసలు బిర్యానీకి రాకుండా ఉంటే సరిపోయేది. నా వల్లే ఇప్పుడు ఇంత పెద్ద గొడవ జరిగిందనుకుంటా. మిత్రమా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు సమస్య ఇది కాదు కదా. ఎలా అయినా మిత్రులిద్దరినీ కలపాలి. ఇప్పుడు మేము చెప్పినట్టు చేస్తే అంతా సర్దుకుంటుంది. అందుకు తను సరే అంటుంది. ఇక వాళ్ళు గుసగుసలాడుకుంటారు. ఆ తర్వాత అందరూ కూడా మొదట పిచ్చుకమ్మ హోటల్కి వెళ్తారు. అక్కడ బిర్యానీ ఆర్డర్ ఇస్తారు. త్వరగా బిర్యానీ పంపు, బాగా ఆకలిగా ఉంది, త్వరగా పంపమ్మా. అందుకు పిచ్చుకమ్మ సరే అని అక్కడున్న కాకి, సారా, మోటోకి బిర్యానీ తీసుకొచ్చి ఇస్తుంది. బుజ్జి కూడా అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. వాళ్ళు ఆ బిర్యానీ కొంచెం తిని, అబ్బాయి, ఏంది బిర్యానీ టేస్ట్ ఇలా ఉంది? నిన్న బాగుంది కదా, ఈ రోజేమైంది? ఏమైంది? అసలు బాగోలేదా? అవును, బాగోలేదనే కదా చెబుతుంది. నిన్నటిదాకా ఇద్దరు కలిసి చేశారు, చాలా బాగొచ్చేది. ఈ రోజు విడిపోయి హోటల్ పెట్టుకున్నారు. బహుశా తన చేతి వంట బాగున్నట్టుంది. సోను చేసిన బిర్యానీ అసలు బాలేదు. మనం జాను దగ్గరికి వెళ్దాం పదండి అని అక్కడ్నుంచి వెళ్లబోతుండగా పిచ్చుకమ్మ వాళ్ళని ఆపి, అక్కడికి వెళ్ళకండి, నా మాట వినండి, దయచేసి నా మాట వినండి. అక్కడికి వెళ్ళొద్దు. నేను బిర్యానీ ఇంకా బాగా చేసేస్తాను. ఎంత బాగా చేసావో మాకు అర్థమైందిగా.
ఇంకేం అవసరం లేదులే, దాని గురించి వదిలేయ్ అంటూ ముగ్గురు కూడా మళ్ళీ జాను దగ్గరికి వెళ్తారు. అక్కడ జానుతో, అక్కడ బిర్యానీ తిన్నాము, అస్సలు బాగోలేదు, అందుకే మళ్ళీ ఇక్కడికొచ్చాము. ఇక్కడ కూడా బాగోకపోతే ఇంక మేం వెళ్ళిపోతాము. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ బిర్యానీ సూపర్గా ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడున్నట్టు అస్సలుండదు. మీకు అర్థమైందా? అందుకు వాళ్ళు, సరే బిర్యానీ తీసుకురా అని అంటారు. జాను చిలకమ్మ బిర్యానీ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు దాన్ని తిని, అక్కడ బాలేదు ఇక్కడ బాలేదు, మీరిద్దరూ కలిసి వంట చేస్తే బావుంటుంది, ఇలా వేరువేరుగా వంట చేస్తే అస్సలు బాలేదు, మేమసలు హోటల్కి రాము, ఎంత దూరమైనా పక్క ఊరికి వెళ్తాము అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. జాను వాళ్ళని పిలుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళక్కడికి రారు. వాళ్ళు వెళ్ళిపోవడంతో జాను చాలా బాధపడుతుంది. అక్కడ పిచ్చుకమ్మ సోను కూడా చాలా బాధపడుతూ కూర్చుంటుంది. ఇక ముగ్గురు స్నేహితులు చెట్టుచాటుకు వచ్చి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మనం అలా బిర్యానీ బాలేదని చెప్పడంతో వాళ్ళకి ఆలోచన మొదలైంది. మనం కొన్ని రోజులు వాళ్ళ బిర్యానీ జోలికి వెళ్లకుండా ఉంటే అప్పుడు వాళ్ళకే అనిపిస్తుంది కలిసి వ్యాపారం చేసుకున్నప్పుడే బావుంది అని. అప్పుడు వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు అని అంటుంది. అందుకు వాళ్ళు అవును అని అంటారు. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. వారం రోజులైనా అక్కడికి ఎవ్వరూ వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకి ఆలోచన మొదలవుతుంది. ఎందుకు హోటల్కి ఎవరూ రావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. కాని వ్యాపారం మాత్రం ఆపరు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒసేయ్, ఎందుకే మన హోటల్ ఇద్దరు బాగా కలిసి ఉన్నప్పుడే బాగా సాగింది, ఇప్పుడు వ్యాపారం మూసివేద్దామా? వృధాగా రోజూ వంట చేస్తున్నాము, ఉపయోగం లేకుండా పోతుంది, దానివల్ల ఎంత ఖర్చవుతుంది అర్థమవుతుందా? నాకు అర్థమవుతుందండి, కానీ ఏం చేయాలి? అనవసరంగా ఆ రోజు నేనే కూడా పెట్టుకున్నాను, లేదంటే మేమిద్దరం సంతోషంగా ఉండేవాళ్ళం. నువ్వే గొడవ పెట్టుకున్నావు కాబట్టి నువ్వే వెళ్ళి క్షమాపణ కోరుకో. నేనెందుకు వెళ్ళాలి? తను కూడా తప్పు చేసింది కదా, తను నా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పొచ్చు కదా. తను కూడా నువ్వే వస్తావని అనుకుంటుందేమో. అనుకుంటే అనుకోనివ్వండి, అంతేకాని నేను మాత్రం వెళ్ళి చెప్పను అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. బుజ్జి అక్కడ్నుంచి జాను దగ్గరికి వెళ్ళి జానుతో మాట్లాడతాడు. తప్పు చేసిందని ఒప్పుకుంది కదా, తానే నా దగ్గరకొస్తే బాగుంటుంది కదా. నేను వెళ్తే తను నన్ను చిన్న చూపు చూస్తుంది అని గట్టిగా చెప్తుంది. బుజ్జి తనకి ఏదో కథ చెప్పే ప్రయత్నం చేస్తాడు, కాని ఉపయోగం లేకుండా పోతుంది. ఇక బుజ్జికి ఏం చేయాలో అర్థం కాక సారా వాళ్ల దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్తాడు. అప్పుడు సారా, అయితే వీళ్ళు ఆ మాట వినేలాగా లేరు. మనమే ఒక కొత్త హోటల్ పెడుతున్నామని ఒక తప్పుడు ప్రచారం చేయిద్దాం. దెబ్బకు వాళ్ళ దయ్యం వదిలి ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుంటారు అని అనడంతో తాను అలాగే చెయ్యండి అని అంటాడు. ఇక మరుసటి రోజు మోటు అడవిలో నివసిస్తున్న పక్షి జనాభాకి తెలియజేస్తుందేమనగా, అమెజాన్ అడవుల్లో ఉండే హోటల్ అధికారి ఇక్కడ కొత్త హోటల్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు. అక్కడ అన్ని రకాల బిర్యానీలు లభిస్తాయి. మొదటి రోజు అందరికీ ఉచితంగా అందిస్తున్నాడు హో అని ప్రచారం మొదలవుతుంది. దానిని విన్న సోను జాను ఇద్దరు కూడా కంగారు పడిపోతారు. ఇద్దరూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు. మొన్నటి వరకు మేమిద్దరం కలిసి పని చేసుకున్నప్పుడు చాలా బాగా వ్యాపారం చేసుకున్నాం, డబ్బు కూడా మంచిగా సంపాదించాం. ఇప్పుడు ఇంకొకరెవరో వచ్చి వ్యాపారం మొదలు పెడితే మేము అన్యాయం అయిపోతాం. ఇప్పటికే సగం నాశనమయ్యాం, ఇక పూర్తిగా నాశనం అవ్వటానికి సిద్ధంగా ఉండాలేమో. పంతాలకు పట్టింపులకు పోతే మేము నాశనం అయిపోతామని అర్థమైపోయింది అని అనుకుని వారిద్దరూ ఒకరి దగ్గరికి ఒకరు వస్తారు. ఒకరితో ఒకరు క్షమాపణ చెప్పుకుంటూ, మిత్రమా, నన్ను క్షమించు, నా వల్లే జరిగింది. నేను కూడా తప్పు చేశాను మిత్రమా. ఇక మీదట మన మధ్య ఇలా విభేదాలు రావద్దు. ఎవరో వచ్చి హోటల్ పెడుతున్నారంట, అలా జరగకుండా మనమే మన హోటల్ని బాగా రన్ చేసుకొని జాగ్రత్త పడాలి అని అనడంతో తను సరే అంటుంది. ఇక మరుసటి రోజు ఇద్దరూ కలిసి హోటల్ పెట్టుకుంటారు. దాన్ని చూసి పక్షులందరూ కూడా చాలా సంతోషపడుతూ అక్కడికి వెళ్లి భోజనం చేస్తూ, ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది, ఇద్దరూ కలిసి వంట చేసుకుని వ్యాపారం చేసుకుంటేనే చాలా బాగుంది, విడిపోతే అస్సలు బాగలేదు అని అంటూ ఉంటారు. అప్పుడు జాను, ఇక్కడ హోటల్ ఉంది కదా, మరో కొత్త హోటల్ పెట్టాలనుకుంటున్నారు కదా, దాన్ని ఎలాగైనా మీరే ఆపాలి. అప్పుడు మోటు జరిగిన విషయం మొత్తం చెప్తాడు. దానిని విని వాళ్ళు పెద్దగా నవ్వుకుంటూ, మమ్మల్ని ఇద్దరిని కలపటం కోసం మీరు ఇలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఇక మీదట మా మధ్య ఎలాంటి విభేదాలుండవు, ఏ గొడవలు ఉండవు. సంతోషంగా కలిసి వ్యాపారం చేసుకుంటాం అని చెప్పడంతో వాళ్ళు శభాష్ అంటూ మెచ్చుకుంటారు. ఇక స్నేహితులిద్దరూ ఎప్పట్లాగే కలిసిపోయి సంతోషంగా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఒకరోజు అడవి మొత్తం తగలబడిపోతుంది. జాను తన గుడ్లని కాపాడుకోవడం కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తన రెక్కలతో మంటలు రానివ్వకుండా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళని కేకలు వేస్తూ ఉంటుంది. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, నా బిడ్డలు మరణిస్తారు, ఎవరైనా కాపాడండి అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. కాని చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఎవరు కూడా ఆమెకు సహాయం చేయడానికి వచ్చే అవకాశముండదు. అగ్నిదేవుడా, దయచేసి నా బిడ్డల్ని కాపాడు, వాళ్ళకి ఏ అపాయము రాకుండానే మీరు చెయ్యండి, దయచేసి వారిని కాపాడు దేవా అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. విపరీతంగా మంటలు మండిపోతూ ఉంటాయి. తన బిడ్డలని ఎలా అయినా కాపాడుకోవాలని తను ప్రయత్నం చేస్తూ ఉంటుంది. గబగబా ఆ గుడ్ల మీద వచ్చి ఆకుల్ని కప్పుతూ ఉంటుంది. అలా కప్పి తను అక్కడ్నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. కాని తన మనసులో తల్లి ప్రేమ మాత్రం అడ్డుకుంటుంది. చనిపోతే నా బిడ్డలతో సహా నేను చనిపోతాను, లేదంటే బ్రతుకుతాను. ఆ దేవుడు నన్ను బ్రతికిస్తే బ్రతికించినట్టు, లేదంటే లేదు అని ఏడుస్తూ వెళ్ళి ఆ గుడ్లపైన పడుకుంటుంది. తను అలా పడుకొని తన ప్రయత్నం మాత్రం ఆపకుండా కాపాడమని అరుస్తూ ఉంటుంది. కాపాడండి, కాపాడండి అని. అప్పుడు అటుగా వెళ్తున్న బుజ్జి అనే మగపిచ్చుక, ఓటు అనే గ్రద్ద రెండు కూడా ఆ కేకలు విని, మిత్రమా, ఎవరో ఆపదలో ఉన్నారనుకుంటా, అడవి కాలిపోతుంది, మనం వెంటనే వెళ్ళి సాయం చేద్దాం పద అంటూ తనని తీసుకుని వెళ్తాడు. ఓటు అక్కడికి వెళ్ళిన వెంటనే ఆపదలో ఉన్న జానుతో, భయపడకు, త్వరగా నా దగ్గరికి రా, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. నన్ను బిడ్డలుగా తయారవుతున్న నా బిడ్డలున్నారు, ఈ గుడ్లను కూడా నన్ను కాపాడండి. మిత్రమా, నువ్వు సురక్షితంగానే ఉన్నావు కదా? ఈ గద్ద మిత్రుల వల్ల నేను సురక్షితంగానే ఉన్నాను. మీరు ఇక్కడికి ఎలా చేరుకున్నారు? అడవి తగలబడటం మేము చూసి ఇక్కడికొచ్చాం. మేము ఎంతగానో భయపడ్డాం, నీ గురించి, నీ పిల్లల గురించి. దేవుడు మిమ్మల్ని సురక్షితంగా ఉంచాడు. అసలు అడవి ఎలాగా ఆ మంటలంటుకుందో అర్థం కావటం లేదు. ఇది ఎవరో కావాలని చేశారు. అవును, ఇది నిజంగానే కావాలని ఎవరో చేశారు. అప్పుడే మోహి అనే కాకి ఎంతగానో సంతోషపడుతూ వాళ్ళ దగ్గరకు వచ్చి, మిత్రులారా, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా శత్రువుని మంటలో కలిపివేశాను, అడవి తగలబెట్టేశాను అని అంటూ ఉండగా వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి మిత్రమా నువ్వంటుంది? అడవి తగలబడటానికి కారణం నువ్వా? ఎందుకిలా చేశావు? నీ వల్ల ఎంత ఘోరం జరిగిందో తెలుసా? ఏం ఘోరం జరిగింది? నా శత్రువు అందులో కాలిపోయి చచ్చాడు. ఎవరు నీ శత్రువు? అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉండగా మోహికాకి సంతోషంగా, గత కొన్ని నెలల నుంచి నేను సంతోషంగా అడవిలో నివసిస్తున్నాను. నా గుడ్లని సురక్షితంగా అక్కడుంచాను. కానీ ఆ చెట్టు కింద ఉన్న ఒక పాము నా గుడ్లకి కాపలా ఉంటానని చెప్పి తానే ఆ గుడ్లని తినేసింది. నేను నా కళ్ళారా చూశాను. ఆ నమ్మక ద్రోహం తట్టుకోలేకే తనని చంపాలని అనుకొని అప్పటికప్పుడే అడవికి మంటలంటించాను. అడవిలో ఆ పాము కాలి బూడిదైపోయింది. నా పగ తీరిపోయింది. ఆ మాట వినగానే, నీ శత్రువుని అంతం చేద్దామనుకుని అడవిని తగలబెట్టావు. అనుకోకుండా ఆ అడవిలో తన గుడ్లు ఉండిపోయాయి. సమయానికి మేం వెళ్ళాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత ప్రమాదం జరిగేదో అంటూ జరిగిన విషయమంతా చెప్తారు. దానిని విని, అయ్యయ్యో మిత్రమా, ఇదంతా నేను కావాలని చేయలేదు. అసలు ఇదంతా నేను ఊహించలేదు. అడవిలో నేను తను తప్ప ఎవ్వరూ లేరనుకున్నాను. మీరు నాకు ఎప్పుడు కనబడలేదు. మేము ఉత్తర దిశగా ఉన్నాం, మీరు దక్షిణ దిశగా ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎలా కలుస్తాం? మరేం పర్వాలేదులే, దేవుడి దయ వల్ల
మాకు ఏమీ కాలేదు. అయినా మోహిమిత్రమా, నువ్వు నాకు చెప్పాల్సింది. నీ శత్రువుని నేను హతమార్చేవాడిని. ఇదంతా జరిగేది కాదు. నేను దాని గురించి అసలు ఆలోచించలేదు. కడుపు రగిలిపోయి వాడిని చంపాలని నిర్ణయించుకొని చంపేశాను. అని అంటుంది. ఇంకెప్పుడు అలా చెయ్యొద్దని తనతో చెప్తారు. ఎందుకంటే నీ శత్రువు గురించి ఆలోచిస్తే మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటి? ఏదైనా ఉంటే సరాసరి శత్రువుతోనే తలబడాలి. ఇంకా ఎప్పుడు కూడా ఇలా చేయొద్దు అంటూ ఆమెకు బుద్ధి చెప్తారు. ఇంకా ఇలాంటిది ఎప్పుడు చెయ్యను అని అంటుంది. ఇక తర్వాత వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి ఏంటి అని ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అందరి కోసం మేము మంచి ప్రదేశాన్ని చూస్తాము. అక్కడ ఇండ్లను ఏర్పాటు చేసుకుని మీరు సంతోషంగా ఉండొచ్చు. రేపు ఉదయాన్నే అక్కడికి వెళ్దాము. ఈరోజు వరకు మీరిక్కడే ఉండండి అని అనగా అందుకు వాళ్ళు సరే అని అంటారు. ఆ రోజు వాళ్ళందరూ అక్కడ వాళ్ళకు కావాల్సినంత విశ్రాంతి తీసుకుంటూ మరుసటి రోజు ఉదయం వాళ్ళందరూ కలిసి ఒక ప్రదేశానికి వెళ్తారు. అక్కడ చుట్టుపక్కల వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. చెట్ల నిండా పండ్లు, మంచి నీటి సరస్సు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది. మనందరం ఇక్కడే మంచిగా ఇళ్లను ఏర్పాటు చేసుకొని ఉందాం. అందుకు వాళ్ళు సరే అని చెప్పి అక్కడే ఇళ్లను ఏర్పాటు చేసుకుని ఉంటారు. జానుచిలుక తన పిల్లలతో ఈ విధంగా మాట్లాడుతుంటుంది. పిల్లలు, మీరు త్వరగా బయటికొస్తే మీకు ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూపిస్తాను. ఇది చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరెప్పుడు బయటకొస్తారు అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని అనుకుంటూ నిద్రలోకి జారిపోతుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. గుడ్ల నుండి పిల్లలు 4 బయటకు వస్తాయి. దాన్ని చూసి జాను సంతోషపడుతుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. జాను పిల్లల్ని ముద్దాడి వెళ్తారు. మోహి ఆ పిల్లల్ని చూసి, నా పిల్లలు కూడా బ్రతికుంటే ఇలాగే ఉండేవాళ్ళనుకుంటా. నాకు ఈ పిల్లల్ని చూసి చాలా సంతోషం కలుగుతుంది అని తన పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది. అలా తీసుకుని తను ఏడవడం మొదలుపెడుతుంది. వాళ్ళందరూ కూడా ఆమెను ఓదారుస్తూ ఉంటారు. బాధపడకు మిత్రమా, మన నుదిటిన ఏది రాసుంటే అదే జరుగుతుంది కదా. నువ్వస్సలు బాధపడద్దు, మంచి రోజులు నీకు వస్తాయి అని చెప్పడంతో తను కొంత బాధ నుంచి బయటకు వస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పిల్లలు మాట్లాడుతూ తల్లితో, అమ్మా, నాక్కూడా నీలాగే ఆకాశంలోకి ఎగరాలని ఉందమ్మా. త్వరగా మమ్మల్ని తీసుకుని వెళ్ళమ్మా. అబ్బబ్బా, రోజు నాకు మీతో ఇదే పంచాయతీ అయిపోతుంది. మీరు నా మాట అస్సలు వినడం లేదు అని అంటూ తిడుతుంది. ఆ మాటకి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఇంతలో ఓటు అక్కడికి వస్తాడు. ఎందుకురా పిల్లలు ఏడుస్తున్నారు? మీ మామయ్య మీకోసం వచ్చేశాడు కదా. చూడు మామయ్య, అమ్మ మా మీద అరుస్తుంది. ఎందుకు జాను వాళ్ళ మీద అరుస్తున్నావు? వాళ్ళేం చేశారు? వాళ్ళ మీద అసలు నీకు అరవాలని ఎందుకు అనిపిస్తుంది? చూడు, వాళ్ళు ఎంత ముద్దుగా ఉన్నారు. వాళ్ళు ముద్దుగానే ఉన్నారు, కానీ వాళ్ళ మాటలు మాత్రమే చాలా విచిత్రంగా ఉంటాయి. అప్పుడే ఆకాశంలోకి ఎగరాలని చూస్తున్నారు. ఓ ఇంతేనా? నేనిప్పుడే మిమ్మల్ని ఆకాశంలోకి తీసుకెళ్తాను. చాలా సంతోషంగా అలా తిరగచ్చు. రండి, నా భుజాల మీద ఎక్కండి, గట్టిగా పట్టుకోండి అంటూ తన భుజాల మీద ఎక్కించుకొని ఆకాశంలోకి ఎగురుతాడు ఓటు. జాను పిల్లలు చాలా సంతోషంగా పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటారు. దాన్ని చూసి జాను చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో ఒక పిల్ల జారి ఒక్కసారిగా కింద పడిపోతుంది. దాన్ని చూసి జాను పెద్దగా కేక వేస్తుంది. ఓటు చాలా కంగారుగా కిందికి వెళ్లే సమయానికి అక్కడున్న మోహి తనను పట్టుకుంటుంది. ఇంత ప్రమాదకరమైన ఆటలు అస్సలు ఆడకూడదు పిల్లలు, జాగ్రత్తగా ఉండాలి అంటూ ధైర్యం చెప్తుంది. దానిని చూసి వాళ్ళందరూ కూడా గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు. ఇక పిల్లలందరూ కూడా తల్లి దగ్గరికి చేరుకుంటారు. ఒక్క నిమిషంలో ఏం జరిగిందో చూశారు కదా. ఇలాంటి ప్రమాదాలు వస్తాయి కాబట్టి ఏ సమయంలో జరగాల్సిన పనులు ఆ సమయంలోనే చేయాలి. అర్థమైందా? అర్థమైందమ్మా. ఇంకెప్పుడు కూడా నిన్ను మావయ్యని అస్సలు ఇబ్బంది పెట్టము అని అంటారు. నా ప్రాణం ఒక్కసారిగా పోయినట్టు అనిపించింది. సమయానికి మోహి ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే ప్రమాదం జరిగేది. వాళ్లకు ప్రమాదం జరగదన్నయ్యా. వాళ్ళకి దేవుడి కృప ఎప్పుడూ ఉంటుంది అని అంటుంది. అప్పుడు ఓటు నిజమే అని నవ్వుతుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. పిల్లలు ఎప్పుడెప్పుడు ఆకాశంలోకి ఎగరాలని చూస్తూ ఉంటారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్లకు రెక్కలు వస్తాయి. ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగరడం మొదలుపెడతాయి. దానిని చూసిన తల్లి,
చాలా సంతోషంగా ఉంది. నా బిడ్డలు ఎదిగి వాళ్ళంతట వాళ్ళు ఆకాశంలోకి ఎగురుతున్నారు. అంటూ సంతోషపడుతుంది. ఇక పిల్లలు తన తల్లిని కష్టపెట్టకుండా వాళ్లే కష్టపడి ఆహారం తెచ్చి తల్లిని పోషిస్తూ సంతోషంగా చుట్టుపక్కల వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. దానిని చూసి వాళ్ళు కూడా సంతోషపడుతూ పిల్లలంటే మీలాగే ఉండాలి అని వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటారు. జాను వాళ్ళు మంచి ప్రయోజకులవుతారని కలలో కూడా ఊహించలేదు. కాని కాలం మాత్రం వాళ్ళని ప్రయోజకుల్ని చేసి చూపించింది. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలీదు కాబట్టి మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ ముందుకు సాగాలి. భగవంతుడి చల్లని చూపుంటే జరగాల్సిన పనులన్నీ సకాలంలో జరుగుతాయి. సారా పావురం మరియు బుజ్జి పావురం ఇద్దరూ భార్యాభర్తలు. బుజ్జి పావురం ఊరి పెద్ద అయిన చోటుగద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడు. సారా పావురమేమో ఇంటి వద్దనే ఉంటూ బట్టలు కుట్టుకుంటూ భర్తకు సహాయంగా ఉండేది. ఊరిలో ఉన్న పక్షులందరూ కలిసిమెలిసి హాయిగా ఉండేవారు. ఇవాళ ఆదివారం, మనకు సెలవు. నేను కూడా ఇవాళ బట్టలు కుట్టడం లేదు. నా పనికి నేను కూడా సెలవు ప్రకటించాను. చాలా మంచి పని చేశావు. అన్నట్టు మనకొక ఆనవాయితీ ఉంది కదా. ప్రతి ఆదివారం నాడు ఒక చోట చేరి హాయిగా భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజుని గడపాలి. ఈ ఆదివారం ఎవరి వంతు? పోయిన ఆదివారం మనం ఊరిలోని పక్షులన్నింటికీ విందునిచ్చాం. అంతకుముందు ఆదివారం జాను చిలుక విందు ఇచ్చింది. ఈసారి మనం సోను పిచ్చుక ఇంటికి వెళ్దాం. అవునవును, ఎన్నో రోజుల నుండి సోను అందరినీ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంది. అలా సారా పావురం మరియు బుజ్జి పావురం ఆ ఆదివారం నాడు సోను పిచ్చుక ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. మరోవైపు సోను పిచ్చుక కూడా రకరకాల ఆహార పదార్థాలను వండుతూ ఉంటుంది. ఇదిగో మున్ని పిచ్చుక, నువ్వు వెళ్ళి ఈ చీటీలో ఉన్న సామాన్లన్నీ కొనుక్కొని తీసుకురా. అలాగే అమ్మా, ఇప్పుడే తీసుకుని వస్తాను. ఇక మిన్ని, నువ్వేమో ఇంటిని శుభ్రం చేయి. మరికొద్దిసేపట్లో అతిథులు రాబోతూ ఉన్నారు. మీకు తెలుసు కదా, ఈ ఆదివారం మనమే విందుని ఏర్పాటు చేశాం. మనం అందరినీ చక్కగా చూసుకోవాలి. అలాగే అమ్మా, నేను ఇంటి మొత్తాన్ని శుభ్రం చేస్తాను. నువ్వు వంటలు బాగా చెయ్యి. అలా సోను పిచ్చుక తన ఇద్దరు కూతురులతో కలిసి విందు కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. మరోవైపు ఊరిలో ఉన్న పక్షులందరూ సోను పిచ్చుక ఇంటికి వస్తారు. రండి రండి, కూర్చోండి. ఇదిగో కాస్త నిమ్మరసం తాగుతూ ఉండండి. మీకు ఏం కావాలన్నా మా మున్నీని మిన్నీని అడగండి. వంటింటి నుండి గుమగుమలు భలేగా వస్తున్నాయి. ఏం వండుతున్నావు సోను? నేను అందరి కోసం మష్రూమ్ బిర్యానీ వండుతూ ఉన్నాను. అంతేకాదు, డబుల్ కా మీట కూడా వండాను. అందరూ వచ్చారు, కాని మనం మోహికాకి ఏంటి ఇంకా రాలేదు? మోహికాకియా? అయినా ఆ మోహికాకి గురించి నా ముందు మాట్లాడకండి. ఆ మోహి అంటేనే నాకు చాలా చిరాకు. అరే జాను, నీకు మోహికి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? ఎందుకిలా మోహికాకి గురించి మాట్లాడొద్దనంటున్నావు? మోహి చాలా పెద్ద పిసినారి. కావాలంటే మీరే చూడండి. ఊర్లో ఉన్న అందరూ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి నేను మీ అందరినీ పిలిచి భోజనం పెట్టాను. మరోసారి సారా పావురం భోజనం పెట్టింది. ఇక ఈసారి సోను పిచ్చుక మనందరికీ విందుని ఏర్పాటు చేస్తూ ఉంది. ఇలా అందరూ తమ వంతు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ మోహి మాత్రం ఎప్పుడూ ఏదీ చేయదు. విందుకొచ్చి భోజనం చేయటమే కానీ తను మాత్రం ఎప్పుడూ ఎవ్వరికీ విందు ఇవ్వదు. అలా జాను చిలుక మోహి గురించి మాట్లాడుతూ ఉంటుంది. నిజమే, మోహికాకి చాలా పెద్ద పిసినారి. మోహికాకి తన ఇంట్లో ఇలా తయారవుతూ ఉంటుంది. అమ్మో, పోయినేడాది కొన్న రోజ్ పౌడర్ అప్పుడే అయిపోతుంది. ఎలా అయినా ఈరోజు రోజ్ పౌడర్ని మరో 6 నెలలు వాడాలి. 2 ఏళ్ల క్రితం కొన్న లిప్స్టిక్ కూడా అయిపోతుంది. ఏమిటో అన్నీ ఇప్పుడే అయిపోవాలా అంటూ మోహికాకి అద్దం ముందు కూర్చుని తయారవుతూ ఉంటుంది. ఇవాళ సోను పిచ్చుక ఇంట్లో విందు. సోను పిచ్చుక ఇంటికి వెళ్ళి
వారానికి సరిపడా బాగా భోజనం చేయాలి. వచ్చే ఆదివారం వరకు నాకు అస్సలు ఆకలి వేయకూడదు. అంతలా ఆహారాన్ని తినాలి. అలా మోహికాకి చక్కగా తయారై సోను పిచ్చుక ఇంటికి వెళ్తుంది. మోహి, వచ్చావా? నీకోసమే ఎదురుచూస్తూ ఉన్నాం. అవునా? ఏం చెప్పమంటారన్నయ్య గారు? ఇంట్లో నాకు చాలా పనులుంటాయి. ఆ పనులన్నీ ముగించుకొని వచ్చేసరికి ఈ సమయం అయ్యింది. పదండి పదండి, అందరం కలిసి భోజనం చేద్దాం. అలా అందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు. సోను పిచ్చుక తన ఇద్దరు కూతుళ్లతో కలిసి అందరికీ ఆహారాన్ని వడ్డిస్తుంది. అందరూ ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు. మోహికాకి మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఆహా, బిర్యానీ అదిరిపోయింది. ఇంత అద్భుతమైన బిర్యానీ నేనెప్పుడూ తినలేదు. ఎంత వీలైతే అంత ఎక్కువ ఆహారాన్ని తినేయాలి. అలా మోహి బాగా ఆహారాన్ని తినేస్తుంది. అలా భోజనం చేయడం ముగిసిన తర్వాత అందరూ ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. జానుచిలుక తన మనసులో ఇలా అనుకుంటుంది. ఎలా అయినా ఈ మోహికాకి చేత విందుని అందుకోవాలి. ఈ మోహి చేత ఖర్చు పెట్టించాలి. అలా మనసులో అనుకున్న జానుచిలుక బయటకు ఇలా అంటుంది. అందరూ తమ వంతు వచ్చినప్పుడు చక్కగా విందుని ఏర్పాటు చేశారు. కానీ మోహికాకి మాత్రమే ఇప్పటి వరకు విందుని ఏర్పాటు చేయలేదు. నేను విన్నాను, మోహి వంట అద్భుతంగా వండుతుందని. వినడమే కాని తినే అదృష్టం నాకింకా కలగలేదు. ఇదిగో మోహి, ఆ అదృష్టాన్ని నువ్వెప్పుడు కలిగించబోతున్నావు? అలా జానుచిలుక అడగడంతో మోహికాకి తన మనసులో ఇలా అనుకుంటుంది. అరే, ఈ జాను ఏంటి నన్నిలా ఇరికిస్తుంది? విందంటే మామూలు విషయమా? చాలా రకాల ఆహార పదార్థాలు తయారు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీంలు కూడా అందించాలి. ఏమిటి మోహి, అలా ఆలోచనలో పడ్డావు? మమ్మల్ని విందుకి పిలవటం నీకిష్టం లేదా? అరే, లేదు లేదు, అలా ఎవరైనా ఆలోచిస్తారా? మీరందరూ వచ్చినప్పుడు మీకు ఎలాంటి ఆహారాన్ని వడ్డించాలనే ఆలోచనలో పడ్డానంతే. ఈ ఆదివారం మీరందరూ మా ఇంటికి రావాలి. నేను మీకు ఈ ఆదివారం విందునివ్వబోతున్నాను. అలా మోహికాకి అందరితో చెబుతుంది. అందరూ మొదట ఆశ్చర్యపోతారు. మోహికాకి మాత్రం ఇంటికి వెళ్లి తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమిటి ఇలా జరిగింది? ఇప్పుడు నేను అందరికీ విందునెలా ఇవ్వాలి? విందు ఇవ్వకపోతే పరువు పోతుంది. అదే విందుని ఏర్పాటు చేస్తే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలా మోహి కంగారు పడిపోతూ ఉంటుంది. అలా వారం గడిచిపోతుంది. పక్షులందరూ చాలా ఆతృతగా ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఇవాళ మోహి మనందరికీ విందునివ్వబోతుంది. నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఇవాళ ఏం జరుగుతుందో ఏమో. అలా సారా పావురం మరియు బుజ్జి పావురం కూడా చక్కగా తయారై మోహికాకి ఇంటి వద్దకు వెళ్తారు. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి రండి, వచ్చి కూర్చోండి. అలా మోహికాకి అందరినీ తన ఇంటి లోపలికి తీసుకుని వెళ్తుంది. అందరూ చాలా ఆతృతగా ఆహారం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మీరందరూ నా ఇంటికి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ విందివ్వడం కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నువ్వు మాత్రమే ఆనందపడిపోతే ఎలా? మమ్మల్ని కూడా కాస్త ఆనందపెట్టు. అంటే నా మాటలకు అర్థం ఏంటంటే మా అందరికీ కాస్త కూల్ డ్రింక్ ఇవ్వు. అరే, ఏం మాట్లాడుతున్నారు మీరసలు? కూల్ డ్రింకా? మీకు తెలుసా కూల్ డ్రింక్లో ఎన్ని విష పదార్థాలుంటాయో? అవి మన ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తాయో మీకు తెలుసా? అసలే మీరంటే నాకు ఎంతో అభిమానం. మీరు పిల్ల పాపలతో హాయిగా ఉండాలన్నదే నా కోరిక. మీ ఆరోగ్యం కోసం నేను ఏమైనా చేయగలను అంటూ మోహికాకి వంటగదిలోకి వెళ్లి అందరికీ మంచినీటిని తీసుకుని వస్తుంది. ఏమిటి మంచినీళ్ళ? వెల్కమ్ డ్రింక్ కింద ఎవరైనా మంచినీళ్ళిస్తారా? నాకు తెలుసు, నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నానని. మీరందరూ నన్ను పిసినారిదాన్నని అనుకుంటూ ఉండొచ్చు.
మీరేమనుకున్నా నాకు పర్వాలేదు. నాకు మీ ఆరోగ్యమే ముఖ్యం. మీరు నన్ను ఏమైనా అనుకోండి, కానీ నేను మాత్రం మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం మంచినీళ్లు మాత్రమే ఇస్తున్నా. ఈ మంచినీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలా ఆరోగ్యం పేరు చెప్పి మోహికాకి కూల్ డ్రింక్కి బదులు అందరికీ మంచినీళ్ళిస్తుంది. సరే, మాకు బాగా ఆకలి వేస్తుంది. వెంటనే ఆహారాన్ని వడ్డించు మోహి. తప్పకుండా వడ్డిస్తాను. అలా మోహికాకి అందరికీ ఆహారాన్ని వడ్డించడం మొదలుపెడుతుంది. ఏమిటిది? ఆహారాన్ని వడ్డించమంటే పచ్చి కూరగాయలను వడ్డిస్తూ ఉన్నావు? తెలుసు, నాకు బాగా తెలుసు. అందరూ నన్నిలా అపార్థం చేసుకుంటారని. అందరూ నేనొక పిసినారి దాన్నని అనుకుంటూ ఉంటుంటారు. కానీ ఇదంతా నేను మీ ఆరోగ్యం కోసమే చేస్తున్నా. తెల్లటి అన్నం బాగా తింటే బాగా లావైపోతారట. అందుకే మీ అందరికీ తక్కువ మోతాదులో అన్నాన్ని వడ్డించాను. ఇదంతా అసలిప్పుడు ఎలా తినాలి? చూడండి, ఎక్కువ పచ్చి కూరగాయలు తినండి, అలాగే తక్కువ అన్నాన్ని తినండి. అస్సలు మోమాట పడకండి. ఇంకా చాలా పచ్చి కూరగాయలున్నాయి. మీరు అడిగారంటే తప్పకుండా నేను మళ్ళీ మళ్ళీ వడ్డిస్తుంటాను. పచ్చి కూరగాయలని తీసి పాడేయకండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎన్ని రోజులని నూనెలో వేయించి బాగా మసాలాలు పట్టించిన కూరలు తింటారు? కాస్త ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఈ పచ్చి కూరగాయలను తినండి. అలా మోహికాకి అందరికీ పచ్చి కూరగాయలు వడ్డిస్తుంది. ఇదిగో మోహి, కనీసం అన్నమైనా వండావా లేదా? అన్నాన్ని వండాను. ఇదిగోండి, ఇప్పుడే వడ్డిస్తాను అంటూ అందరికీ 2 స్పూన్ల అన్నాన్ని వడ్డిస్తుంది మోహి. అందరూ ఆశ్చర్యపోతారు. మేము మీ ఇంటికి భోజనానికి వచ్చామని అనుకున్నావా, లేకపోతే నువ్వు వండిన ఆహారాన్ని రుచి చూడడానికి వచ్చామనుకున్నావా? ఏమిటి 2 స్పూన్ల అన్నం వడ్డించావు? అలా పిసినారి మోహికాకి అందరికీ తన రీతిలో విందుని ఏర్పాటు చేస్తుంది. అందరూ ఆ పచ్చి కూరగాయలు తినలేక తింటూ ఉంటారు. అతి కష్టం మీద భోజనం ముగించాం. ఇదిగో మోహి, కనీసం మాకొక కిల్లి అయినా ఇవ్వచ్చు కదా? నేను కిల్లీని తయారు చేసి పెట్టాను. తప్పకుండా మీకు కిల్లి ఇస్తానులే అంటూ మోహికాకి అందరికీ కిల్లి ఇస్తుంది. అందరూ కిల్లీని తింటారు. వారి నోరు ఒక్కసారిగా చాలా చేదుగా మారిపోతుంది. అందరూ ఆ కిల్లీని ఊసేస్తారు. అరే, అసలు ఏమిటిది? ఇంత చేదుగా ఎందుకుంది? మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కిల్లీని నేను ఎంతో జాగ్రత్తగా తయారు చేశాను. సాధారణంగా అందరూ తమలపాకుతో కిల్లీ చేస్తారు. నేను మీ ఆరోగ్యం బాగుండాలని వేపాకుతో కిల్లీ తయారు చేశాను. అంతేకాదు, తిన్న ఆహారం బాగా అరగటం కోసం నేను ఈ కాకరకాయ కషాయాన్ని కూడా తయారు చేశాను. కాస్త తాగండి. అలా మోహికాకి చెప్పడంతో పక్షులన్నీ భయపడిపోతాయి. అమ్మో, మాకసలు ఏ బిందు అక్కరలేదు అని కేకలు పెడుతూ అక్కడి నుండి పారిపోతాయి. హాహాహా, విందు కావాలట విందు. ఒక మహా పిసినారిని విందడిగితే ఇలాగే ఉంటుంది. ఇంకోసారి నా ఇంటి వైపుకి కన్నెత్తి కూడా చూడరు. హాహాహా. అలా పిసినారి మోహికాకి విచిత్రమైన విందు ఇచ్చి అందరినీ ఇబ్బంది పెట్టి తరిమేస్తుంది.